My dear children, good morning children. Very happy to see you. Yesterday we learned about form, expanded form of numbers and the place values. Today we are going to learn which is greater, which is lesser. Yesterday we learned about the place values. Let us, my dear Mayuri, you are having how many chocolates here? 1, 2, 3, 4, 5. Ramu, how many chocolates you are having? 1, 2, 3, 4, 5, 6, 7. Who is having? Mayuri having 1, 2, 3, 4, 5 chocolates. Ramu is having 1, 2, 3, 4, 5, 6, 7. So who is having more chocolates? Tell me. Lakshmi, who is having more chocolates? Yes, Ramu is having more chocolates. Here, 1, 2, 3, 4, 5, 6, 7. But Mayur is having only 1, 2, 3, 4, 5. So Mayuri having only 5 chocolates, Ramu is having 7 chocolates. So he is having more chocolates, Ramu is having more chocolates, Mayuri has only 5 chocolates. So here 5 chocolates, that is 5 is less than 7. That means here Ramu is having 7 chocolates and Mayuri is having only 5 chocolates. That means who is having more chocolates with them? Who is having more chocolates? So here Ramu is having more chocolates. That's why Mayuri is less than Ramu. Mayuri is having only 5 chocolates and Ramu is having 7 chocolates. So today we are going to learn which is greater number and which is lesser number. So here 7 is greater number and 5 is lesser number. That's why this is the sign in mathematics to we denote like this. So 5 is less than 7. This side this is small number and this right side we write 7. So that means this is the sign of mathematics. There are less than, greater than, is equal to, like that. So today which is greater number and which is lesser number we are going to learn. So once again I will tell in Telugu medium also, ఏది పెద్ద సంఖ్య, ఏది చిన్న సంఖ్య, ఏది పెద్ద అంకె, ఏది చిన్న అంకె. మయూరి దగ్గర కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి, ఇక్కడ లెక్కించుదాం. రాము దగ్గర కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి. లక్ష్మి నువ్వు చెప్పమ్మా, మయూరి దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? ఎస్, 1, 2, 3, 4, 5. మయూరి దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? 5 చాక్లెట్లు ఉన్నాయి. మరి రాము దగ్గర ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి? ఏం రా అని చెప్తున్నానా? రాము దగ్గర 1, 2, 3, 4, 5, 6, 7. సో ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి? రాము దగ్గర ఎక్కువ ఉన్నాయి. అంటే రాము దగ్గర 7 చాక్లెట్లు ఉన్నాయి, మయూరి దగ్గర 5 చాక్లెట్లు ఉన్నాయి. ఇచ్చినటువంటి యొక్క అంకెలు ఏ అంకె పెద్దది? 7 అనే అంకె పెద్దది. ఇక్కడ ఈ పెద్ద సంఖ్యని ఈ విధమైనటువంటి గుర్తుతో, ఈ సైన్తో మనం సూచిస్తాం. 5 is less than 7 and it can also be written like this, or 7 is greater than 5. సో ఇక్కడ 5 చాక్లెట్లు మయూరి దగ్గర ఉన్నాయి, ఇక్కడ రాము దగ్గర 7 చాక్లెట్లు ఉన్నాయి. సో రాము is having more chocolates than మయూరి. సో మయూరి వద్ద 5 చాక్లెట్లు మాత్రమే ఉన్నాయి, రాము వద్ద 7 చాక్లెట్లు ఉన్నాయి. సో ఈ విధంగా మనం అంకెలను లెక్కిస్తూ ఎవరి వద్ద ఎక్కువ చాక్లెట్లు ఉన్నాయి, ఎవరి వద్ద తక్కువ ఉన్నాయి,
అదేవిధంగా ఏ అంకె పెద్దది, అదేవిధంగా ఏ అంకె చిన్నది అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనకి అంకెలు లేదా సంఖ్యలు ఏవి పెద్ద సంఖ్యలు, ఏవి చిన్న సంఖ్యలు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇలా రకరకాల చింతపిక్కల ద్వారా, అదేవిధంగా పుల్లలు, రాళ్ళు లెక్కించటం ద్వారా మనం ఇవన్నీ కూడా ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి, ఎవరి దగ్గర తక్కువ రాళ్ళు ఉన్నాయి అనేటువంటిది మనం గమనించవచ్చు. సో ఇక్కడ రాము అండ్ శివ అండ్ రోజా, దీస్ త్రీ ఆర్ ద స్టూడెంట్స్. రాము, శివ, రోజా అనేటువంటి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉంటే టీచర్ వాళ్ళకి ఈ విధంగా ఇచ్చింది. ఇక్కడ రాముకి ఇలా కొన్ని గోళీలు ఇచ్చింది. 1 2 3 4 5. అదేవిధంగా శివాకి సో ఇక్కడ టీచర్ ఏం చేశారంటే రాముకి కొన్ని గోళీలు ఇచ్చారు, శివాకి కొన్ని గోళీలు ఇచ్చారు, రోజాకి కొన్ని గోళీలు ఇచ్చారు. వీళ్ళని లెక్క పెట్టమని చెప్పారు. అదేవిధంగా ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి, అందరికన్నా ఎవరికన్నా తక్కువ ఉన్నాయి అనేటువంటిది రాయమని చెప్పారు. సో ఇక్కడ మనకి రాము దగ్గర ఉన్న గోళీలు లెక్క పెడదాం. లక్ష్మి లెక్క పెట్టమ్మా, రాము దగ్గర ఎన్ని గోళీలు ఉన్నాయి? 1 2 3 4 5. శివ దగ్గర ఎన్ని గోళీలు ఉన్నాయమ్మా? 1 2 3 4 5 6. రోజా దగ్గర ఎన్ని గోళీలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7. అందరికన్నా ఎవరి దగ్గర ఎక్కువ గోళీలు ఉన్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి? రోజా. వెరీ గుడ్. సో రోజా దగ్గర మొత్తం 7 గోళీలు ఉన్నాయి. అదేవిధంగా శివ అనే పిల్లోడి దగ్గర ఎన్ని గోళీలు ఉన్నాయి? 6 6. అదేవిధంగా ఇక్కడ రాము అనే పిల్లోడి దగ్గర ఎన్ని గోళీలు ఉన్నాయి? మొత్తం ఎన్ని గోళీలు ఉన్నాయి? 5. ఇప్పుడు ఇక్కడ అంకెలు మనం గమనించినట్లయితే విచ్ ఈస్ గ్రేటర్ అండ్ విచ్ ఈస్ లెస్సర్. అన్నిటికన్నా పెద్ద అంకె ఏంటి? ఇక్కడ ఎవరి దగ్గర ఎక్కువ గోళీలు ఉన్నాయి? రోజా దగ్గర. సో ఇక్కడ అన్నిటికన్నా పెద్ద అంకె ఈ 3 అంకెల్లో మనం పోల్చినప్పుడు అన్నిటికన్నా పెద్దది 7, అన్నిటికన్నా చిన్నది 5. అందరికన్నా తక్కువ గోళీలు ఉన్నది ఎవరు? హూ ఇస్ హ్యావింగ్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ దిస్ వన్? 5 ఓన్లీ. అండ్ హూ ఇస్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ దిస్ వన్? సో 7. సో రాము దగ్గర అందరికన్నా తక్కువ గోళీలు, అదేవిధంగా రోజా వద్ద అందరికన్నా ఎక్కువ గోళీలు ఉన్నాయి. సో మనకి ఎవరి దగ్గర ఎక్కువ, ఎవరి దగ్గర తక్కువ అనేటువంటి దాన్ని మనం లెక్కించడం వల్ల తెలిసింది. సో ఇక్కడ దీన్ని బట్టి ఈ ఇచ్చినటువంటి 3 అంకెల్లో 7 అనే అంకె అన్నిటికన్నా పెద్దది, ఇక్కడ 5 అనేటువంటి అంకె అన్నిటికన్నా చిన్నది ఇచ్చిన దాని ప్రకారం. సో అందరికన్నా రాము వద్ద తక్కువ గోళీలు, అందరికన్నా ఎక్కువ గోళీలు రోజా వద్ద ఉన్నాయి. సో ఈ విధంగా టీచర్ వాళ్ళకి గోళీలు ఇచ్చింది, చాక్లెట్స్ ఇచ్చింది, చింతపిక్కలు ఇచ్చింది, పుల్లలు ఇచ్చింది, అందరికీ ఇచ్చి లెక్క పెట్టుకొని రమ్మని చెప్పింది. ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయో, ఎవరి దగ్గర తక్కువ ఉన్నాయో అడిగింది. సో అలా అడిగిన తర్వాత మరి ఈ గణితంలో మనకి కొన్ని గుర్తులు ఉంటాయి. ఎక్కువ, తక్కువ, గ్రేటర్, లెస్సర్ అనేటువంటి గుర్తులు కొన్ని ఉంటాయి. సో మనకి ఇక్కడ దీన్ని గ్రేటర్ దాన్, అదేవిధంగా దీన్ని లెస్ దాన్, అదేవిధంగా దీన్ని ఈజ్ ఈక్వల్ టు అనే గుర్తులతో మనం సూచిస్తాం. సో ఇక్కడ గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈజ్ ఈక్వల్ టు. సో ఈ గుర్తుల్ని మీకు మరి ఎలా పరిచయం చేయాలి? నేను ఎలా పరిచయం చేయాలి అంటే
ఇందాక మీకు అన్నీ కూడా మరి గోళీలని, చాక్లెట్లని, చింతపిక్కలని, పుల్లలని అట్లా ఇచ్చారు. మరి ఇందాక లక్ష్మి దగ్గర ఎన్ని ఉన్నాయి? చింతపిక్కలు 5 ఉన్నాయి. రాము దగ్గర ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి? రాము దగ్గర. కాబట్టి ఎక్కువ అని అంటే ఇలా మనం రాస్తాం. 5 ఈజ్ లెస్ దాన్ 7. అదేవిధంగా ఇందాక కొన్ని మీకు పుల్లలు ఇచ్చారు. పుల్లలు ఇచ్చినప్పుడు సోము దగ్గర ఎన్ని ఉన్నాయి? 8. సోము దగ్గర 8 ఉన్నాయి. అదేవిధంగా లక్ష్మి దగ్గర ఎన్ని ఉన్నాయి? లక్ష్మి దగ్గర 5 అన్నప్పుడు ఇప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి? సోము దగ్గర. కాబట్టి మనం ఏ విధంగా రాయాలి? 8 ఈజ్ గ్రేటర్ దాన్ 5. 5 అనే అంకె కన్నా 8 అనే అంకె పెద్దది. ఈ గుర్తుతో మనం ఈ విధంగా సూచిస్తూ ఉంటాం. అదేవిధంగా ఇందాక ఇమ్రాన్కను యూసఫ్ కూడా ఇచ్చాను గోళీ లెక్క పెట్టమని. ఇమ్రాన్ నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 6. ఓకే, వెరీ గుడ్. ఇర్ఫాన్ నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? సో వాళ్ళిద్దరి దగ్గర కూడా సేమ్ ఉన్నాయి. సో వాడి దగ్గర 6 ఉన్నాయి, ఇతని దగ్గర 6 ఉన్నాయి. కాబట్టి ఇద్దరికి సమానం ఉన్నప్పుడు 6 ఈజ్ ఈక్వల్ టు 6 అని సూచిస్తాం. సో అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ లెస్ దాన్ అంటే చిన్నది, లెస్ దాన్ అని ఇలా గుర్తులు సూచిస్తూ ఉంటాము. సో జనరల్గా మీకు ఇప్పుడు మ్యాథమెటిక్స్లో గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈజ్ ఈక్వల్ టు అనేటువంటి దాన్ని మరి కాస్త విపులంగా మీకు పరిచయం చేస్తాను. సపోజ్ నేను ఒక చిన్న గుర్తు తీసుకుంటాను. ఇక్కడ ఇలా తీసుకున్నాను. తీసుకుంటే ఇలా రాశారు. సో ఇక్కడ 1 2 3 4 5 ఇక్కడ ఒక 5 ఇటుకలు పెట్టాను. ఎన్ని ఇటుకలు పెట్టాను? 5. మరి ఇక్కడ పెడుతున్నా నేను 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇర్ఫాన్ చూడనా? లుక్ ఎట్ ద బోర్డ్. ఇక్కడ ఇటుకలు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టి నువ్వు. ఎన్ని ఇటుకలు ఉన్నాయి ఇక్కడ చూడు? 1 2 3 4 5. దెర్ ఆర్ 5 bricks. లక్ష్మి నువ్వు లెక్క పెట్టమ్మా, ఇక్కడ ఎన్ని ఇటుకలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ ఉన్నటువంటి ఇటుకలు 5, ఇక్కడ ఉన్న ఇటుకలు 9. అంటే 5 అనేటువంటిది ఈ విధంగా రాస్తే చిన్నది, ఇక్కడ 9 అనేటువంటిది ఎన్ని? పెద్దది. సో 5 అనే అంకె కన్నా 9 అనే అంకె పెద్దది. 5 ఈజ్ లెస్ దాన్ 9 అని చదవాలి. ఈ గుర్తుని లెస్ దాన్ అని చదవాలి. 5 ఈజ్ లెస్ దాన్ 9. 5 అనేది 9 కన్నా చిన్నది. సో ఇక్కడ నేను గీసాను ఒకటి. ఇక్కడ చూడండి పిల్లలు, దీంట్లో ఈ గుర్తులో ఇది చిన్నగా ఉంది, ఇక్కడ పెద్దగా ఉంది. సో అదేవిధంగా ఇక్కడ దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 5 లెస్ దాన్ 9నే మనం ఈ విధంగా కూడా 9 ఈజ్ గ్రేటర్ దాన్ 5, 9 ఈజ్ గ్రేటర్ దాన్ 5, 5 ఈజ్ లెస్ దాన్ 9. సో 9 అనే అంకె 5 కన్నా పెద్దది. అదేవిధంగా ఇక్కడ 5 అనే అంకె 9 కన్నా చిన్నది. సో ఇక్కడ ఏది చిన్న అంకె, ఏది పెద్ద అంకె అనేటువంటి దాన్ని మనం ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు.
ఇక్కడ ఈ యొక్క లెస్ దాన్ అనేటువంటి గుర్తుని మనం చూపించాం. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇది లెస్ దాన్ అనే గుర్తు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇలా గీస్తాను నేను, ఇలాగా. సో ఇక్కడ గీసినట్లయితే మనకి ఇక్కడ ఇటుకల పేరు ఇద్దాం మనం. 1 2 3 4 5 6. అదేవిధంగా ఇక్కడ ఇటుకల పేరు ఇద్దాం. 1 2 3 4 5 6 7 8 9. సో ఇట్లా చూసినట్లయితే మనకి తేజ చూస్తున్నావా బోర్డుకెళ్ళి? ఇక్కడ చూడు తేజ, ఇక్కడ కొన్ని ఇటుకలు పెట్టాను నేను. నువ్వేం చేయాలంటే లెక్క పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9. ఎన్ని ఇటుకలు ఉన్నాయి ఇక్కడ? 9. సో అదేవిధంగా ఇక్కడ ఎన్ని ఇటుకలు ఉన్నాయి లెక్క పెడదాం. 1 2 3 4 5 6. సో ఇక్కడ ఉన్న మొత్తం ఇటుకలు ఎన్ని? 9. ఇక్కడ ఉన్న ఇటుకలు ఎన్ని? 6. ఎక్కువ ఎక్కడ ఉన్నాయి? ఇది ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ 9 ఉంది కదా, 9 ఈజ్ గ్రేటర్ దాన్ ఇక్కడ 6. సో 9 అనే సంఖ్య 6 కన్నా పెద్ద సంఖ్య. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఇది గ్రేటర్ దాన్ ఎక్కువ అని పలుకుతాం. ఏమని పిలవాలంటే మన గణిత పరిభాషలో ఈ గుర్తుని 9 ఈజ్ గ్రేటర్ దాన్ 6, 9 ఈజ్ గ్రేటర్ దాన్ 6. సో ఇప్పుడు మనం ఇందాక లెస్ దాన్ గురించి నేర్చుకున్నాం, అదేవిధంగా గ్రేటర్ దాన్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు ఇంకొక గుర్తుని మీకు పరిచయం చేస్తాను. ఈ గుర్తుల్ని రకరకాల కృత్యాల ద్వారా మీకు నేను పరిచయం చేయబోతున్నా. గణితంలో ఈ గుర్తులు లేదా సంజ్ఞలు అంటాం. ఈ సంజ్ఞలు అనేటువంటిది సైన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యాథమెటిక్స్. We denote it like this. This is less than and this is greater than. Now I will introduce another sign in mathematics. నేను మరొక సైన్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇవి ఇక్కడ ఇటుకలు పెట్టాను, అదేవిధంగా ఇక్కడ కూడా ఇలా ఉంచాను. సో ఇక్కడ కృష్ణవేణి ఇటు చూడన్నా, నువ్వు బోటికల్ చూడట్లా. ఇక్కడ 1 2 ఎన్ని ఇటుకలు ఉన్నాయి కృష్ణవేణి? 1 2. ముంతాజ్ ఇక్కడ ఎన్ని ఇటుకలు ఉన్నాయి ముంతాజ్? 1 2. వెరీ గుడ్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ 2 ఇటుకలు ఉన్నాయి, ఇక్కడ 2 ఇటుకలు ఉన్నాయి. సో ఇక్కడ 2 సమానంగా ఉంటే దీన్ని ఈజ్ ఈక్వల్ టు, 2 సమానము, ఈజ్ ఈక్వల్ టు అని చదువుతాం. సో 2 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఈ విధంగా మనకి లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈజ్ ఈక్వల్ టు అనేటువంటి గుర్తుల్ని ఎలా వాడాలో కొన్ని ప్రాక్టీస్ సమ్స్ అనేటువంటివి ఉన్నాయి. అదేవిధంగా నేను కొన్ని చెప్తాను. ఇక్కడ కొన్ని గుర్తుల్ని మనం పరిచయం చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, 5, ఇక్కడ 7 ఇచ్చారు, ఇక్కడ 9, ఇచ్చారు, ఇక్కడ 3 ఇచ్చారు, ఇక్కడ కూడా 3 ఇచ్చారు.
సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఏది పెద్ద సంఖ్య ఏది చిన్న సంఖ్య లేదా ఏది పెద్ద అంకె ఏది చిన్న అంకె అనేటువంటిది తెలుసుకుందాం. విచ్ ఈస్ గ్రేటర్ అండ్ విచ్ ఈస్ లెసర్. వాటిని సరైన గుర్తులతో మనం ఇక్కడ రాయాలి. ఇక్కడ 5 ఇచ్చారు, ఆ డబ్బాలో సరైన గుర్తుని మనం ఎంపిక చేసుకోవాలి. మీకు ఆల్రెడీ క్లాస్లో కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చాను. ఆ ఎక్సర్సైజెస్ ప్రకారం మనం చూసినట్లయితే నిన్న ప్రాక్టీస్ చేసాం మనం. ఇక్కడ ఏది పెద్దగా ఉంది కృష్ణవేణి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఏది పెద్దది? 7 పెద్దది. మరి గుర్తు ఎలా రాయాలి నాన్న? సో ఈ విధంగా 5 ఈస్ లెస్ దాన్ 7. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఏది పెద్దది? ఇర్ఫాన్, which one is big number? 9 is big number. So you have to write like this. 9 is greater than 6. లక్ష్మి, ఇక్కడ ఎంత ఉంది? 3. ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. సో రెండు ఈక్వల్గా ఉన్నాయి రెండు వైపులా, సో సమానం. సో 3 ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు లక్ష్మి కిందాక 3 చాక్లెట్లు ఇచ్చాను, ఇర్ఫాన్కి కూడా 3 చాక్లెట్లు ఇచ్చాను. ఇద్దరికి కూడా సమానమైన చాక్లెట్లు ఇచ్చాను. అంటే సమానం అనే గుర్తుని ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అని చదవాలి. సో ఇది లెస్ దాన్, ఇది గ్రేటర్ దాన్, ఇది ఈజ్ ఈక్వల్ టు. సో ఈ విధంగా ఈ యొక్క గుర్తుల పరిచయం అనేటువంటిది నేను చేశాను. ఈ గుర్తులని ఉపయోగిస్తూ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ని మనం చేయాలి. ఎస్. సో ఇక్కడ 5 ఈజ్ లెస్ దాన్ 7, 9 ఈజ్ గ్రేటర్ దాన్ 6, 3 ఈజ్ ఈక్వల్ టు 3. ఈ గుర్తుల్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఈ గుర్తుని ఇంకా ఏ విధంగా మీకు పరిచయం చేయాలి అనేటువంటిది తర్వాత తరగతిలో మరి కొన్ని కుర్చాల ద్వారా ఈ గుర్తులని మనం పరిచయం చేసుకుందాం. లెట్ us introduce the less than sign and greater than and is equal to in different classes by giving different types of activities in mathematics. Just I am showing how to write the sign. This is less than, greater than and is equal. I will give some exercise problems to you. You have to practice at your home. Stay home and stay safe. Thank you.